వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను గులాబ్ జామ్‌ని పర్ఫెక్ట్‌గా పగలకుండా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంతవరకు మీరు ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు పంచదార తీసుకుంటున్నానండి. అదొక కప్ అంటే పావు కేజీ పంచదార అనమాట. దానికి గులాబ్ జామ్ ప్యాకెట్ వెనకాల కూడా మెజర్‌మెంట్స్ ఉంటాయి. అవైనా చూసుకొని మీరు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేశాననమాట. పంచదార పాకం అవసరం లేదండి. జస్ట్ కరిగితే సరిపోతుంది. ఆ పాకంలోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని పాకం మరుగుతున్నంత లోపల మనము గులాబ్ జామ్ పిండిని రెడీ చేసేసుకుందాం. ఏ బ్రాండ్ గులాబ్ జామ్ పౌడర్ అయినా కూడా తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో గులాబ్ జామ్ పిండిని వేసేసుకొని పాలతో కానీ, వాటర్‌తో కానీ మిక్స్ చేసుకొని నేను సింపుల్ వేలో చూపిస్తున్నాను. ఇంకా టేస్టీగా కావాలంటే మీ దగ్గర పచ్చికోవా ఉంటే పచ్చికోవా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కలాకండ్ పీస్ ఉంటుంది కదా! అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీ పిండిలా మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్‌గా కలిపేసి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 అరచేతులకి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఉండలు చుట్టేటప్పుడు మాత్రం 2 చేతుల మధ్యలో ఈ విధంగా నేను చూపించినట్టుగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండనే చుట్టుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టడం వల్ల మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. అలాగే పగలకుండా కూడా ఉంటుందండి. పిండిని మంచి మర్దన చేస్తూ ఉండలు చుట్టుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా మంచిగా పర్ఫెక్ట్‌గా గుండ్రంగా వచ్చాయి కదా! గులాబ్ జామ్ ప్యాకెట్ మీద 36 గులాబ్ జామ్స్ వస్తాయనంట. మీరు చిన్నగా చేస్తే ఇంకా ఎక్కువగా కూడా వస్తాయండి. పెద్దగా చేసుకుంటే కొంచెం తక్కువ కూడా వస్తాయి. ఇలాగే బాల్స్ అన్ని రౌండ్‌గా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి. జస్ట్ వేసిన ఒక 5 మినిట్స్‌కే మనం గులాబ్ జాములు వేసేసుకోవాలి. ఇది మీరు పూర్తిగా ఆయిల్‌తోనైనా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే సగం ఆయిల్, సగం నెయ్యితోనైనా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే పూర్తిగా నెయ్యితోనైనా ఫ్రై చేసుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఎక్కువ హీట్ మాత్రం ఉండకూడదు ఆయిల్ అనేది. వేసిన వెంటనే కలపకూడదు. ఆయిల్ ఎక్కువ హీట్ అయినా కూడా గులాబ్ జాములు అనేవి పగిలిపోతూ ఉంటాయి. వేసిన వెంటనే కూడా కలపకూడదు. ఒక 2 నిమిషాల నుంచి ఈ విధంగా నేను చూపించినట్టుగా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్‌గా కలర్ రాగానే తీసేయకండి. ఎందుకంటే మన గులాబ్ జాములు మన పాకంలో వేయగానే తెల్లగా అయిపోతాయన్నమాట. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటేనే మన గులాబ్ జాములు మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయన్నమాట. ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. అలాగని హైలో పెట్టుకోవద్దు. సిమ్‌లో పెట్టుకొనే ఫ్రై చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా లోపటిదాకా వేగుతాయి. పాకం పక్కనే ఉంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకొని ఈ వేడి వేడి గులాబ్ జాములు దాంట్లో ఏసేసుకొని ఒక 2 అవర్స్ పాకంలో మంచిగా మునిగేంత వరకు చూసుకొని 2 అవర్స్ పక్కన పెట్టేసేయండి. అప్పుడు మనకి గులాబ్ జాములు మంచిగా జ్యూసీగా మొత్తం అంతా పీల్చుకొని పర్ఫెక్ట్‌గా రెడీ అవుతది. చూడండి మీకు ఎక్కడ పగుళ్ళు రాలేదు. మంచి జ్యూసీగా రెడీ అయిపోయింది. ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. దీన్ని ఐస్ క్రీమ్‌తో సర్వ్ చేసేస్తే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూల్‌గా సర్వ్ చేసేసి చూడండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.